ఇండస్ట్రీలో మీ మీద కొంచెం అంటే వరుస సక్సెస్ఫుల్ కొడుతున్నారనో కొంచెం పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, మిక్స్డ్ ఉంటాయి. ఎక్కువ మీకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు హ్యూజ్ రియాక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మీ సినిమా వస్తుందని అంటే అదంతా. బట్ ఇండస్ట్రీలో కానీ కొంతమంది కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈసారి దొరికేస్తాడు అనిల్ రావిపూడి, ఈసారి దొరికేస్తాడు అని మీకు తెలియదే ఉంది. ఇండస్ట్రీలో కూడా పైకి అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటారు. లోపల చిన్న చిన్నవి ఉంటాయి. అది మేబీ ఏదో చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, ఓ సక్సెస్లు కొడుతున్నారని ఉంటుంది. ఈసారి దొరికేస్తాడు, ట్రైలర్ కూడా ఓకే ఓకే ఉంది, అలాంటివన్నీ వినిపించినాయి. బట్ మీరు అసలు దొరకనుగా. నువ్వు ట్రైలర్ కావాలని అండర్ప్లే చేశాను నేను. ఎందుకంటే సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉంది, కావాల్సినంత ఎలివేషన్స్ ఉన్నాయి. అంటే స్టోరీని ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చిరంజీవి గారిని ఎలా షోకేస్ చేస్తున్నాం అన్నదే ప్రజెంట్ చేద్దాం ట్రైలర్లో. ఇలా ఉండబోతుంది సినిమా, చిరంజీవి గారు ఇలా ఉండబోతున్నారు అనే చెప్పాం. సో మాకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమాకి వచ్చాక ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. సో ఈ స్కేల్ వైజ్ కానీ, ప్రజెంటేషన్ వైజ్ కానీ, అండ్ యాక్షన్ వైజ్ కానీ, ఫైట్స్ కానీ అన్ని ప్రాపర్ డిజైనింగ్ చేసి పెట్టాం. అండ్ ఇక ఫన్ అంటే ఇక ఎక్కడ కావాలో అక్కడ అద్భుతంగా వర్కౌట్ అయింది. అండ్ మోర్ దెన్ దట్ చిరంజీవి గారి హీరోయిజం అన్ని యాంగిల్స్లో, అటు ఫ్యామిలీ డ్రామాకి వచ్చినప్పుడు నయనతార ముందు ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానివ్వండి, సో అట్లా అక్కడక్కడ ఏదైతే మనం కరెక్ట్గా ఎలివేట్ చేయాలో అన్ని నీట్గా సెట్ చేసి ఉంచాం. సో కాబట్టి సినిమా చూశాక అందరూ వావ్ ఫీల్ అయ్యారు. బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. మనం ఆ ట్రైలర్లో చూపించింది ఇంత, సినిమాలో ఉన్నది ఇంత అయిపోయింది. సో కాబట్టి అది ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యారు. బేసిక్ ఆ కామెంట్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కానీ? ఇప్పుడు ఆడియన్స్ అంటే లైక్ కొంతమంది మీరు ఇష్టపడవచ్చు, ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ 70% మీకు ఆడియన్స్ ఉంటారు. ఓ 30% ట్విట్టర్ కానీ లేదంటే యూత్ ఆడియన్స్ కానీ కొంచెం ఏదో నెగిటివ్ కామెంట్స్ అవి ఉంటాయి మీ సినిమాల మీద. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఈసారి దొరికేస్తాడా అని నెగిటివ్ కామెంట్లు ఎక్కువ. అంటే ఇండస్ట్రీలో ఎవరు బయటపడి ఎవరు డైరెక్ట్గా ఉండదు. కానీ అంటే నేను అంత సీరియస్గా దాన్ని పాయింట్అవుట్ చేసి తీసుకుని బ్రెయిన్కి. సో అలవాటు అయిపోయింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి వినిందే మనం విన్నప్పుడు దాంతోపాటు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. అండ్ మనకి ఎక్కడ కిక్ వస్తుందో అక్కడ కిక్ వస్తుందని నమ్మకం మనకు ఉన్నప్పుడు దాన్ని ఎలాగో మనం మంచి హిట్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ ఉంది లోపల. కొట్టినప్పుడు ఆటోమేటిక్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో లెట్ దెమ్ హ్యావ్ ఫన్ అన్నట్టే ఉంటుంది. నన్ను ఎంత ఫన్ చేసుకోవాలో చేసుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు అందరూ దాని తర్వాత రివర్స్ అయిపోయి అందరూ పొగట్టడం స్టార్ట్ చేశారు కదా. అన్ని మీమ్స్ దాదాపు ఇన్స్టాగ్రామ్లో ఒక 5 days 6 days అయితే మొత్తం మీరే ఉన్నారు. నేనే తిరిగాను మొత్తం. ఆల్ దాంట్లో నన్నే పెట్టేశారు. సో అంతే, ఉంటే ఎక్స్ట్రీమ్ అటు ఉంటుంది లేదా ఇటు ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా మనం ఫన్లో తీసుకుంటే ప్రాబ్లం ఉంది. బేసిక్గా ఈ రిలీజ్ ముందు మీరు చాలా సక్సెస్ఫుల్ కొట్టారు. నేను అన్నట్టు సంక్రాంతికి వచ్చారు. బట్ ఈ సంక్రాంతికి ఏంటంటే రిలీజ్కి ముందు మేమ్స్ ఉన్నాయి, రిలీజ్ తర్వాత కూడా మేమ్స్ ఉన్నాయి మీ మీదే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం మీదే ఉన్నాయి. అంటే అది చూడగానే కూడా మంచి ఫన్నీ వేలో ఉన్నాయి. మీ సినిమాలు ఎలా వస్తాయో ఆ మేమ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అంత క్రియేటివిటీ దాగుంది మనలో. మీరు ఒక మేమ్ కూడా ఉన్నట్టుంది, మీరు చూసారో లేదో, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, అనిల్ రావిపూడి వస్తున్నాడు సంక్రాంతికి రావచ్చా అని ఎవరన్నా అడుగు. చూసారా అది? చూసాను. ఒకటి చాలా పంపారు. సూర్య గారిది ఏదో ఉంది, వస్తాడు కొడతాడు పోతాడు రిపీట్, అదే అని నా ఆలోచన. సో చాలా చూశాను. అండ్ అవి ఎంత వచ్చినాయో ఆఫ్టర్ రిలీజ్ హుక్ స్టెప్ మీద కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నావు కానీ, అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వైరల్ అయ్యాయి. సో ఓవరాల్గా ఈ మూవీ అటు థియేటర్స్లోనూ ప్రేక్షకులు దాన్ని రీకాల్ వాల్యూ ఇంటికి తీసుకెళ్ళాక దాని గురించి మాట్లాడుకోవటం కానీ, సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చాక దాంట్లో ఉన్న మూమెంట్స్ని వాళ్ళు రీక్రియేట్ చేయడం, అదే డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ అవి ఇంకా వెళ్తూనే ఉన్నాయి. సో అంటే ఇంపాక్ట్ అంత ఉంటేనే సినిమాని ఇంకా మనకు ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చేయబోయే ఫిలింకి ఒక ఊపు వస్తుంది. ఓకే, ఇంకో చాలా మేమ్స్ ఉన్నాయి. అసలు ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో చాలా అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా మీరే ఉన్నారు. అసలు ఇది కూడా చాలా బాగుంది. చూసారా మీరు? ఇది చూసారు. మీరు ఏది పెడితే అది ప్రతిసారి గెలుస్తుంటే అది. అంటే అసలు మీ సినిమాలన్నీ పోస్టర్లు వేశారు, 9 films. కళ్యాణ్ గారి. సో ఒకటి కాదు అసలు, అంటే హ్యూజ్ మేమ్స్ వచ్చాయన్నమాట. అంటే ఒక దగ్గర అయితే ఒక మేమ్ చూస్తాను నేను, అది బాగా అనిపించింది నాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ నలుగురు కాంబినేషన్లో ఒక్క మల్టీ స్టార్ తీయ్యా నువ్వు. 2 senior హీరోలతో 3 తీస్తావు, ఈ నలుగురిని పెట్టి ఒకటి చేస్తే బాగుండు అని కూడా చూసింది.
వెరీ గుడ్. సో థ్యాంక్స్ అందరికి, మీమర్స్ అందరికి థ్యాంక్స్. చాలా బాగా సినిమా తాలూకు సక్సెస్ని మీరు క్యారీ చేశారు. థ్యాంక్ యూ.